సో అందు గురించి స్నేహితులు, భక్తుల్ని స్నేహితులుగా ఉంచాలి. కొందరు అంటారు, ఎందుకు భక్తులతో సాంగత్యం చేయండి, భక్తులతో సాంగత్యం చేయండి, ఎందుకు మీ ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు చూసినా దీని మీదే ప్రవచనం ఇస్తారు. భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, మా ఇంట్లో కూడా మేము చిన్న గుడిలాగా పెట్టుకున్నాము, పూజా రూమ్ ఉంది, పూజా గది ఉంది, మేము చక్కగా చేసుకుంటున్నాం, టెంపుల్కే రావాలా? శ్రీల ప్రభుపాద్ చెప్పారు, ఎలా అయితే మీరు మత్తు పానీయాల తాలూకా బాటిల్ మీరు కొనేసి ఇంట్లో పెడితే యూ కెనాట్ బికమ్ ఎ డ్రంకర్డ్, దాన్ని తాగితేనే యూ కెన్ బికమ్ ఎ డ్రంకర్డ్. ఉట్టి బాటిల్స్ కొనేసి ఉంచేస్తే మీరు తాగేవాడుగా గుర్తింపు రాదు, తాగితేనే తాగేవాడుగా గుర్తింపు వస్తుంది. అలానే ఆ పుస్తకాలు పెట్టేశారని మీరు భక్తులుగా మారిపోయారని అవ్వదు, ఆ పుస్తకాల్ని తీసి చదవాలి, ఆ పుస్తకాల్ని చదవాలి. అండ్ ఆ పుస్తకాల్ని చదవడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? భక్తులతోనే, భక్తులతోనే. ఎప్పుడైతే అభక్తులతో సాంగత్యం చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఆ బుక్ క్లోజ్ అయిపోతుంది, ఆ బుక్ క్లోజ్ అయిపోతుంది. మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో వేరే దిశకి వెళ్ళిపోతాం. అండ్ అది చాలా సటిల్గా కూడా అవుతుంది, మనకు అర్థమవుతుంది కూడా. ముందు ముందు అన్నీ బాగానే కనిపిస్తాయి, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు అలా అంటున్నారు, నేను భక్తి నుంచి దిగజారిపోయాను, నేను చాలా బాగున్నాను, నేను చక్కగా నా ఇంట్లో అన్నీ చేసుకుంటున్నాను. కానీ ఎక్కడా సెటిల్గా మనం దూరం అయిపోతున్నా మనకు అర్థమవ్వదు. ఇప్పుడు ఆ భాగవతం చదవడానికి ఇంట్రెస్ట్ అనిపించదు, అది అలా 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 వెనక వెళ్ళిపోతుంది. కానీ భక్తులతో సాంగత్యం చేస్తే వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు.